చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం పగిలిన కుండ అందమైన మార్గం ఎలా చేసిందో తెలుసుకుందాం. ఒక అందమైన గ్రామంలో ఒక రైతుండేవాడు. అతను ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి 2 కుండలలో నీళ్లు నింపుకుని తన ఇంటికి తీసుకువచ్చేవాడు. ఆ 2 కుండలలో ఒకటి చాలా పర్ఫెక్ట్గా ఉండేది, మరో కుండ మాత్రం కొంచెం పగిలిపోయి ఉండేది. ప్రతిరోజు ఇంటికి చేరుకునే సమయానికి పగిలిన కుండలో సగం నీళ్లు నేల మీద పడిపోయేవి. దాంతో ఆ కుండ చాలా బాధపడేది. ఒకరోజు ఆ పర్ఫెక్ట్గా ఉన్న కుండ అన్నది, "నువ్వు పూర్తిగా నీళ్లు ఇంటికి చేరవెయ్యలేవు, రైతుకి సరైన సహాయం చెయ్యడం లేదు" అని. అప్పుడు ఆ పగిలిన కుండ రైతుతో ఇలా అనింది, "నన్ను క్షమించండి, నేను మీకు పూర్తిగా ఉపయోగపడలేకపోతున్నాను. నా వల్ల మీకు నష్టం జరుగుతోంది." అప్పుడు ఆ రైతు చిరునవ్వుతో చెప్పాడు, "ఎందుకిలా అనుకుంటున్నావు? రేపు నాతో పాటురా, ఒక విషయం చూపిస్తాను." మరుసటి రోజు వారు మళ్ళీ నది నుంచి ఇంటికి వస్తూ ఉండగా రైతు ఆ పగిలిన కుండకు దారిలో ఉన్న పూలను చూపించాడు. "ఈ అందమైన పూలను చూశావా? నీవల్లే ఈ పూలు ఇలా పెరిగాయి. నీవు కార్చిన నీళ్లు ఈ దారిని అందంగా మార్చాయి." అప్పుడు ఆ పగిలిన కుండ చాలా ఆనందించింది. తన లోపం కూడా ఒక అందమైన మార్గం చేసింది అని. ఈ కథలోని నీతి ఏమిటంటే, లోపముందని బాధపడకూడదు, ఎందుకంటే లోపం కూడా ఒక అందమైన మార్గాన్ని సృష్టించగలదు. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదాన్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.